హరి ఓం. భగవద్గీత సత్సంగం 9వ అధ్యాయం 15వ శ్లోకం. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. పరమాత్మను తెలుసుకుంటున్నారు కొందరు. ఇంతవరకు మహాత్ముల గురించి తెలుసుకున్నాం, వారు అంతరంగంలో చూస్తున్నారని. ఇంకొందరు గురించి చెప్తున్నారు, వారు ఏకత్వేన ఒకటే పరమాత్మని, లేదా పృథక్త్వేన అంటే రెండుగా ఉన్నటువంటి, అంటే పరమాత్మ వేరు నేను వేరు అనే విధానంలో, బహుధా అంటే పరమాత్మ అనేక రూపాల్లో అనేక ఇంకా విశ్వమంతా విస్తరించి ఉన్నటువంటి బహుధా విశ్వతోముఖంగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటున్నారు. దీనికోసం జ్ఞాన యజ్ఞాలని ఉపాసన చేస్తున్నారు. జ్ఞాన యజ్ఞాన చ అపి అన్యే యజంతో మాం ఉపాసతే. జ్ఞాన యజ్ఞానాలతో కూడా కలిపి, అంటే అంతకుముందు చెప్పిన అంతరంగంలో పరమాత్మను దర్శించటమే కాకుండా ఇవి కూడా ఉన్నాయి. ఏది? జ్ఞాన యజ్ఞేన చ అపి అన్యే, అన్యులు, యజంతో మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తున్నారు మాం ఉపాసతే, నన్ను ఉపాసించడానికి. సామాన్య దృష్టికోణంలో ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం అనే దాంట్లో ఆంజనేయ స్వామిని తీసుకున్నాం ఉదాహరణగా. రాములు వారు ఆంజనేయ స్వామిని అడిగారు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని. ప్రభు, మీరు ప్రభువులు, నేను మీ దాసుడను. ఇది పృథక్త్వేన. కొంత ధ్యానంలోకి వెళ్ళేటప్పటికీ మీరు పరమాత్మ, నేను మీ అంశను. ఇది కూడా పృథక్త్వేన. అటు పరమాత్మ ఉన్నాడు, ఇటు నేనున్నాను, భక్తుడినై ఉన్నాను. ఏకత్వేన మరింత ధ్యానంలోకి వెళ్ళేటప్పటికీ ఆంజనేయ స్వామికి అనిపించింది, రాములు వారు వేరు, ఆంజనేయ స్వామి వేరు కాదు, రెండు ఒకటే. ఇది ఏకత్వేన. అలాగే బహుధా విశ్వతోముఖం. ఈ బహుధా విశ్వతోముఖం అనేదానికి ప్రహ్లాదుడు వారిని చూద్దాం. ఆయన ఇందుగలడు అందులేడు చక్రి సర్వోపగతుండు అని చెప్తూ స్తంభంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించారు. సర్వ వస్తువుల్లోనూ కూడా ఆయన ఉపగతుడై ఉన్నాడు అని చెప్పి అన్నింటా కూడా మనం దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది బహుధా విశ్వతోముఖం అనే దానికి మనం ఎగ్జాంపుల్. అయితే దీనికోసం అనుసరిస్తున్న వారు ఏం చేస్తున్నారు అంటే జ్ఞాన యజ్ఞాలని ఉపాసన చేస్తున్నారు. సామాన్య దృష్టికోణంలో భగవద్గీతను తెలుసుకుంటూ మన పరిభాషలో దాన్ని డీకోడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానము, యజ్ఞము. జ్ఞానము అంటే సెర్చ్ ఇంజన్. కొన్ని మిలియన్స్ ఆఫ్ చిప్స్, కంప్యూటర్ చిప్స్, లేకపోతే టెలిఫోన్లో ఉన్న చిప్స్ని, కొన్ని మిలియన్స్ అనమాట. ఆ మిలియన్స్ ఆఫ్ చిప్స్ని గుట్టగా పోస్తే ఎంత మెమరీ ఉంటుందో, ఒక మనిషి యొక్క మెమరీ అంతకన్నా ఎక్కువ ఉంటుందని సాంకేతికంగా సైంటిస్టులు చెప్తూ ఉండగా, అంత శక్తిని మనం దగ్గర పెట్టుకుని కావలసిన సమాచారాన్ని బయటికి తీసే సెర్చ్ ఇంజిన్ అంటే జ్ఞానాన్ని మనం పోగు చేసుకోలేకపోయాం. కొంత ఉంది జ్ఞానం మనకి, అది మన అవసరాలకి తగినంత జ్ఞానం ఉంది. దాని ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏది కావాలో దానిని. అయితే ఆ జ్ఞానానికి ఇంకా పెంచుకోవడానికి కావాల్సిన తగిన యజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది. యజ్ఞము అంటే ప్రాసెస్, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్, పని విధానం. బ్రహ్మ కర్మ చేశారు, ఆ కర్మ యజ్ఞంలో ఉంచబడింది. మీరు ఆ యజ్ఞాన్ని కనుగొని యజ్ఞ దేవతలను తృప్తిపరచండి, పరస్పరం భావయంతో మీరు అభివృద్ధి చెందండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు భగవద్గీతలో. సో ఆ యజ్ఞాన్ని తెలుసుకోవాలి మనం. నా దగ్గర సైకిల్ కీ చైన్ ఉంది. ఆ కీ ఏమందంటే, ఏ ధాతువుతో నన్ను ఈ సైకిల్ తయారు చేశారో అదే ధాతువుతో నన్ను కూడా తయారు చేయడం జరిగింది. నేను కీగా ఉండడానికి ఇష్టపడటం లేదు, నేను సైకిల్ బెల్లులా ఉంటాను లేదా రిమ్ములా ఉంటాను అంది. అప్పుడు నా యజ్ఞం ఆగిపోయింది, సైకిల్ తొక్కడం అనే పని ఆగిపోయింది. నేను బలవంతంగా దాని చేత కంపల్సరీగా ఆ కీ లాక్ ఓపెన్ చేయడానికే ఉపయోగించాను. అప్పుడు నా యజ్ఞం తిరిగి కొనసాగింది. సామాన్యుడిగా నేను కూడా నా రోల్ ఏంటో నేను తెలుసుకొని ఆ పనిని నేను సమర్థవంతంగా చేయగలిగినప్పుడు అర్జునుడు యుద్ధం చేయగలుగుతాడు. అర్జునులు వారు, ఆయనకి ఏం చేయాలో తెలియలేదు, కృష్ణ పరమాత్మని శరణు వేడాడు. కృష్ణ పరమాత్మతోటి సత్సంగం చేశారు. నేనేం చేయాలో నాకేం తోచడం లేదు, నేనేం చేయను, నన్ను శాసించు కృష్ణ, నేను మీ శిష్యుడును, శిష్యస్తే హం సాధిమాన్ త్వాం ప్రపన్నం అన్నారు. మనం కూడా మన దైనందిన జీవితంలో ఏం చేయాలో తోచనప్పుడు మన బంధువును మిత్రులను అడుగుతాం, బావా నేనేం చేయను అని బంధువుని అలాగే మిత్రుడిని అడుగుతాం. వారు సత్సంగంలో ఉండి, సత్తులో ఉండి, సత్తు గుణంలో ఉండి వారు మనకి ఒక సలహా చెప్తారు. దాన్ని మనం ఫాలోఅప్ చేస్తాం. ఆ విధంగా అర్జునులు వారు
కృష్ణ పరమాత్మతో సత్సంగం చేశారు. ఇక్కడ కృష్ణుడికి భగవద్గీతకి భేదం లేదు కనుక మనం భగవద్గీతతో సత్సంగం చేసి ఈ విషయాలను తెలుసుకుంటున్నాం. సో సత్సంగం నడిపి మన పని ఏంటో, వాట్ టు డూ రైట్ నౌ అనేది తెలుసుకోగలిగితే, అంత జ్ఞానం మన దగ్గర ఉంటే, ఆ మాత్రం జ్ఞానానికి సరిపడ యజ్ఞాన్ని మనం కొనసాగితే మన జీవితంలో ఉన్నతం అవుతాం. ఇక్కడ శ్లోకంలో చెప్పిన ఆ మహాత్ములు ఏం చేశారంటే, ఆ జ్ఞానాన్ని సంపాదించి యజ్ఞం చేసి, తగిన యజ్ఞం చేసి జ్ఞానాన్ని సంపాదించి ఏకత్వేన పృథక్త్వేన బహుదో విశ్వతోముఖం, అన్ని రకాలుగా కూడా పరమాత్మని దర్శిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.